నమస్తే, నేను సునీత. టీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జ్యోతిబా పూలే విదేశీ విద్యా పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది బీసీ విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాల వల్లే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని హరీష్ రావు ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలపై గ్రామాల్లో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు పిలుపునిచ్చారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీనివాసుడిని దర్శనం చేసుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కాంగ్రెస్ గ్యారంటీలు హామీలను హర్యానా ప్రజలు పట్టించుకోలేదు. జమ్మూ కాశ్మీర్లోనూ కేవలం 6 సీట్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. ఇవాళ టీమిండియా బంగ్లాదేశ్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భారత్ జట్టు భావిస్తోంది. హెలీనా బీభత్సం నుంచి కోలుకోకముందే అమెరికాకు మరో ముప్పు ముంచుకొచ్చింది. హరికేన్ మిల్టన్తో ఫ్లోరిడా చిగురుటాకులా వణికిపోతోంది. గంటకు 290 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. టాంపా బే ప్రాంతంలో తుఫాను తీరాన్ని దాటుతుందన్న అధికారులు 5వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలను సురక్షిత స్థావరాలకు తరలి వెళ్లాలని సూచించారు. మిల్టన్ హరికేన్ అత్యంత ప్రమాదకర తుఫాన్లలో ఒకటి అంటున్నారు అమెరికా అధ్యక్షుడు బైడెన్. 100 ఏళ్లలో ఇలాంటి తుఫాన్ను చూడలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బీసీ బిడ్డలకు విదేశీ విద్య అందని ద్రాక్షేనా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. నాడు కేసీఆర్తో సాధ్యమైంది, నేడు అసాధ్యం ఎలా అవుతుందని ప్రశ్నించారు. పేద విద్యార్థుల జీవితాలతో సర్కారు చెలగాటమాడుతుందని నిప్పులు చెరిగారు. జ్యోతిబా పూలే విదేశీ విద్యా పథకానికి కాంగ్రెస్ తూట్లు పొడుస్తుందన్నారు. వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన రేవంత్ సర్కార్ తక్షణమే జాబితా ప్రకటించి ఉపకార వేతనం రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అందించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు అశోక్ నగర్లోని యువత ఎదురు చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. 5 లక్షల యువ వికాసం సహాయం పునరుద్ధరణకు ధన్యవాదాలు అని తెలిపారు. మీ హామీ పూర్తయినందున యువకులను కలవడానికి తిరిగి హైదరాబాద్కు స్వాగతం అంటూ విమర్శనాత్మకంగా ఎక్స్లో పోస్ట్ చేశారు. గతంలో హైదరాబాద్లోని అశోక్ నగర్లో పర్యటించిన సందర్భంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చలేదని కేటీఆర్ గుర్తు చేశారు. మూసీ మెయిన్ హార్ట్ లింక్ డొంక కదులుతోంది. అమరావతి గ్రాఫిక్స్ మూసీలో ఫిక్స్ అవడం వెనుక భారీ అవినీతి బాగోతం బట్టబయలవుతోంది. మొయిన్ హార్ట్ రంగ ప్రవేశంతోనే మూసీ సుందరీకరణ అంచనాలు 1,50,000 కోట్లు దాటాయి. తొలుత 50,000 కోట్లుగా ప్రకటించిన సీఎం రేవంత్ కన్సల్టెన్సీ బృందం భేటీ తరువాత అంచనాలను ఏకంగా 3 రెట్లు పెంచేశారు. మరోవైపు మూసీ 1,50,000 కోట్ల వ్యయంపై కమలదళం నోరు మెదపకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
2.5 నెలల్లోనే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు వ్యయం ఏకంగా 1,00,000 కోట్లు అదనంగా ఎందుకు పెరిగింది? సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు లేదు, అంచనాలు అంతకన్నా లేవు. కానీ అంచనాలను సీఎం ఎలా పెంచి ప్రకటించారు? ఈ మధ్యలో ఏం జరిగింది? అంచనాలు పెంచింది ఎవరు? వీటన్నింటికీ అన్ని వేళ్లు మెయిన్ హార్ట్ వైపే చూపిస్తున్నాయి. అవును, పొరుగున ఉన్న ఏపీలో అమరావతి గ్రాఫిక్స్ మాయా ప్రపంచానికి సూత్రధారి అయిన ఈశ్వరన్ కు చెందిన ఈ కంపెనీ రంగప్రవేశంతోనే మూసీ సుందరీకరణ అంచనా వ్యయం అమాంతంగా పెరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమరావతి రాజధాని అభివృద్ధి పేరిట ఈశ్వరన్ కంపెనీ కన్సార్షియం స్టార్టప్ రాజధాని పేరుతో ఏకంగా 66,000 కోట్ల అవినీతికి స్కెచ్ వేసిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అదే ఈశ్వరన్ కు చెందిన మెయిన్ హార్ట్ మూసీ సుందరీకరణలో ప్రవేశిస్తున్న దరిమిల మున్నందు అమరావతి గ్రాఫిక్స్ తరహాలోనే కాకుండా సుందరీకరణ ఏ మలుపులు తిరగనున్నాయనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు హయాంలో పురుడు పోసుకున్న మూసీ సుందరీకరణను ఎవరు అడ్డుపడినా పూర్తి చేస్తామని రేవంత్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. సీఎం కుర్చీలో కూర్చున్నది మొదలు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టును గురు తన బాధ్యతగా భుజానికి ఎత్తుకున్నారు రేవంత్ రెడ్డి. మూసీ సుందరీకరణ మాస్టర్ ప్లాన్ రూపొందించే కీలక బాధ్యతను సింగపూర్ కు చెందిన మెయిన్ హార్ట్ కన్సార్షియం కు అప్పగిస్తూ ప్రభుత్వం ఈ నెల 4న ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇందుకు 8 నెలల ముందే ఆ కంపెనీకి చెందిన ప్రతినిధి బృందం సీఎం రేవంత్ రెడ్డిని సచివాలయంలో కలిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న సచివాలయంలో కంపెనీ ప్రతినిధులు కలిసి కంపెనీ గతంలో చేపట్టిన పలు రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల వివరాలను ప్రజెంటేషన్ రూపంలో తెలియజేశారు. మార్చి 10న భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మూసీ సుందరీకరణకు 50,000 కోట్లు ఖర్చవుతుందని రేవంత్ ప్రకటించారు. మే చివర్లో మెయిన్ హార్ట్ కంపెనీ మూసీ సుందరీకరణపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అందులోనే మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు ఖర్చవుతుందని పొందుపరిచినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అప్పటి నుంచి నెమ్మదిగా ప్రభుత్వ పెద్దల నోటి నుంచి మూసీ సుందరీకరణ అంచనా వ్యయం పెరుగుతూ వచ్చింది. జూన్ 14న ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మూసీ సుందరీకరణ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 71,000 కోట్లుగా ప్రకటించారు. జూలై 4న గోపన్పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంలో మూసీ అంచనా వ్యయాన్ని 1,50,000 కోట్లుగా వెల్లడించారు. సింగపూర్ మాజీ మంత్రి, ప్రస్తుతం అవినీతి కేసులో జైల్లో ఉన్న ఈశ్వరన్ మెయిన్ హార్ట్ కంపెనీలో ప్రధాన భాగస్వామి. ఈశ్వరన్ కు చెందిన మరో కంపెనీ సెమికాపన్ అసెండర్ సింగ్ బ్రిడ్జ్ కే అమరావతి నగరాభివృద్ధి బాధ్యతను గతంలో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది. అప్పటి ఏపీ ప్రభుత్వ పెద్దలతో కలిసి కృష్ణానది తీరాన ఏకంగా 66,000 కోట్ల దోపిడీకి ఈశ్వరన్ స్కెచ్ వేశారనే ఆరోపణలు ఉన్నాయి. స్విస్ ఛాలెంజ్ విధానంలో అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును చంద్రబాబు ప్రభుత్వం ఏకపక్షంగా అసెండర్స్ కన్సార్షియం కు అప్పగించింది. 1,691 ఎకరాలతో పాటు 5,500 కోట్లు పెట్టే ఏపీ సర్కార్ కు 42% వాటా, కేవలం పర్యవేక్షణ చేసే అసెండర్స్ కు 58% వాటా దక్కేలా ఒప్పందం జరిగిందని మీడియాలో కథనాలు వచ్చాయి. సింగపూర్ బయట అవినీతి తీరు ఇలా ఉంటే ప్రపంచంలోని అవినీతి రహిత దేశాల్లో 5వ స్థానంలో నిలిచిన సింగపూర్లోనూ ఈశ్వరన్ అవినీతి చక్రవర్తిగా విరాజిల్లారు. గుజరాత్లోని నర్మదా నది ఒడ్డున ప్రపంచంలోనే ఎత్తైన పటేల్ విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, యూపీలోని గ్రేటర్ నోయిడా, ఆగ్రా మధ్య 6 ఏళ్ల యమున ఎక్స్ప్రెస్ వే, యూపీలోని తన నియోజకవర్గం వారణాసిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వారణాసి ఎక్స్ప్రెస్ వే కారిడార్ తన డ్రీమ్ ప్రాజెక్టులంటూ ప్రధాని మోదీ తరచూ చెబుతూనే ఉండేవారు. ఈ ప్రాజెక్టులన్నింటినీ మెయిన్ హార్ట్ కంపెనీనే చేపట్టడం గమనార్హం. మెయిన్ హార్ట్ కు ఈ ప్రాజెక్టులు దక్కడంపై బీజేపీ పెద్దల రాయబారం ఉండొచ్చన్న అనుమానాలు లేకపోలేదు. మోదీ కలల ప్రాజెక్టులను పూర్తి చేసిన కంపెనీపై విమర్శలు వ్యక్తం చేస్తే బీజేపీ అధిష్టానానికి ఆగ్రహం కలుగుతుందేమోనన్న కారణంతోనే రాష్ట్ర కాషాయ పార్టీ నేతలు మూసీ విషయంలో మెయిన్ హార్ట్ పై నోరు మెదపడం లేదా అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్లో మరోసారి వర్గపోరు భగ్గుమంది. ఎమ్మెల్యే మందల సామేలుపై సొంత పార్టీ నేతలే తిరుగుబావుట ఎగరవేశారు. నియోజకవర్గంలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే వర్గాలుగా కాంగ్రెస్ విడిపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సొంత పార్టీ నేతల ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మ దహనాలు, అరెస్టులతో తుంగతుర్తి నియోజకవర్గం అట్టుడుకుతోంది. ఎమ్మెల్యే మందుల సామేలు నియంతృత్వ విధానాలను మానుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని, గాంధీభవన్ వెళ్లి తమ నిరసనను వ్యక్తం చేస్తామని అసంతృప్త నేతలు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరాయి. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ లీడర్లు, కార్యకర్తలు వేరువేరు వర్గాలుగా విడిపోయి గొడవలకు దిగుతున్నాయి. ప్రజలకు పాలన అందించాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వర్గపోరులో బిజీగా ఉన్నట్లు పలు సంఘటనల ద్వారా స్పష్టమవుతుంది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో వర్గ పేరుకు పెట్టింది పేరు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కాంగ్రెస్ లో మొదటి నుంచి కార్యకర్తల మధ్య కుమ్ములాటలే కొనసాగుతున్నాయి. 10 ఏళ్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వర్గపోరు నాయకుల ఆధిపత్యంతోనే ఆగమాగమవుతుంది. తాజాగా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మందల సామేలు ఎమ్మెల్యేగా గెలిచినా అక్కడ మాత్రం సొంత పార్టీలోనే వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్యే మందల సామేలు ఒంటెద్దు పోకడలు తట్టుకోలేమని, తమను మనోవేదనకు గురి చేస్తున్నాయని సొంత పార్టీ నేతలే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తమను పట్టించుకోకుండా నియంతృత్వంగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే చర్యలతో సొంత పార్టీ నేతలే రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మందల సామేలు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి తుంగతుర్తి కాంగ్రెస్ లో వర్గపోరు సాగుతూనే ఉంది. మొదటి తమను ఎమ్మెల్యేగా పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్లు విమర్శలు చేస్తున్నారు. ఓ దశలో 9 మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు సమావేశమై ఎమ్మెల్యే వైఖరి మార్చుకోవాలని కూడా చెప్పినట్లు సమాచారం. అయితే 9 మండలాల అధ్యక్షులను పిలిపించి తనతో ఉండేవాళ్లు ఉండొచ్చని, తగిన ప్రాధాన్యం ఇస్తానని మందల సామేలు హామీ ఇచ్చారట. అయితే 1-2 మండలాల అధ్యక్షులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ మిగతా మండలాల అధ్యక్షులను, ఎమ్మెల్యేలను దూరం పెట్టినట్లు టాక్ నడుస్తుంది. అయితే ఎన్నికల ముందు పార్టీలో చేరిన నేతలకు మాత్రమే ఎమ్మెల్యే వంత పాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్లు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేక పోస్టులు పెట్టినా బెదిరింపులతో సరిపెట్టకుండా పోలీస్ కేసులు పెట్టి హింసిస్తున్నారని హస్తం పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. తుంగతుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ మందల సామేల్ వర్సెస్ మాజీ మంత్రి దామోదర్ రెడ్డిగా విడిపోయింది. మందల సామేల్కు వ్యతిరేకంగా ఉన్న వర్గమంతా దామోదర్ రెడ్డి వర్గంగా ఎమ్మెల్యే భావిస్తున్నారని, అందులో భాగంగా మమ్ములను అణచివేస్తున్నారని కాంగ్రెస్ లీడర్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ లో మరోసారి వర్గపోరు భగ్గుమంది. పాత లీడర్లను పట్టించుకోవడం లేదని, తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలపై పోరాటం చేయాలని, అందుకోసం డీసీసీ ఉపాధ్యక్షుడు యోగానందచారి అధ్యక్షతన అర్వపల్లిలో సమావేశానికి సిద్ధమయ్యారు. సమావేశాన్ని సీరియస్ గా తీసుకున్న ఎమ్మెల్యే రాత్రికి రాత్రి ఎక్కడికక్కడ లీడర్లు, కార్యకర్తలను అరెస్టు చేయించడంతో కాంగ్రెస్ వర్గపోరు మరోసారి బట్టబయలైంది. కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టులతో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఎంట్రీ అయ్యారు. తక్షణమే తమ నాయకులు, కార్యకర్తలను విడుదల చేయాలని పోలీసులను కోరారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ప్రతి మండలంలో రాస్తారోకలు, ధర్నాలు, దిష్టిబొమ్మ దహనాలు చేయించారు. దీంతో అరెస్టు చేసిన కాంగ్రెస్ నేతలను విడుదల చేశారు. అయితే తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో మాత్రం వర్గపోరు భగ్గుమంటుంది. తనను గెలిపించిన కాంగ్రెస్ క్యాడర్ ను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలపై పోరాటం కొనసాగిస్తామని, హైకమాండ్ వద్దనే ఆటో ఈటో తేల్చుకుంటామని కాంగ్రెస్ సీనియర్ లీడర్లు ప్రకటించారు. పీసీసీకి ఫిర్యాదు చేస్తామని అసంతృప్తి నేతలు స్పష్టం చేశారు. పాత లీడర్లను కాదని కొత్త లీడర్లకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే తమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి తామే కాంగ్రెస్ పార్టీని కాపాడుకున్నామని, అనుకోకుండా వచ్చి పోటీ చేస్తే డబ్బులు ఖర్చు చేసి గెలిపించుకుంటే మందల సామేలు మారిపోయారని విమర్శిస్తున్నారు. సొంత పార్టీ నేతలను పట్టించుకొని ఎమ్మెల్యే మందల సామేలుపై చర్యలు తీసుకుని సరిదిద్దుకునే వరకు పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ లో వర్గపోరుతో ఎప్పుడు ఏ గొడవ జరుగుతోందోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది. గొడవలు లేని పాలన అందించాలని ప్రజలు కాంగ్రెస్ ను, స్థానిక ఎమ్మెల్యేలను కోరుతున్నారు.
ఫిజిక్స్లో విశేష సేవలు అందించిన శాస్త్రవేత్తలు జాన్ హోప్ ఫెల్డ్, జెఫ్రీ హింటన్కు ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం లభించింది. 2024 నోబెల్ పురస్కారానికి వీరిని ఎంపిక చేసినట్టు ప్రకటించింది రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్. వీరు కృత్రిమ మేధా వికాసంతో మిషన్ లెర్నింగ్ ను కొత్త పుంతలు తొక్కించినట్టు పేర్కొంది అకాడమీ. కాగా ప్రస్తుతం జాన్ హోప్ ఫెల్డ్ అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో, జియోఫ్రే హింటన్ కెనడాలోని టొరంటో యూనివర్సిటీలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరికీ నోబెల్ పురస్కారం కింద 8.4 కోట్ల నగదు బహుమతి అందనుంది.